మనం గౌరీ చరిత్రకి ఇచ్చాం. ఏం తమ్ముళ్ళు ఎవరికైనా అన్యాయం చేశావా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది నా సామాజిక న్యాయ సమీకరణలు. ఇతను చేసేది సామాజిక ద్రోహం. నేను అడుగుతున్నా, రెడ్లు కావాలని ఎగబెడుతున్నాడు. ఒక్క రెడ్డికైనా ఆర్థికంగా బాగుపడ్డారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవరైనా బాగుపడ్డారా ఈ నియోజకవర్గంలో? ఒక్క సైకో, పిల్ల సైకో తప్ప ఎవడైనా బాగుపడ్డాడా అని అడుగుతున్నా. ఒక్క రెడ్డికి ఉద్యోగం వచ్చిందా అని అడుగుతున్నా. ఒక రెడ్డి 1 లక్ష రూపాయలు ఇక్కడ సంపాదించాడా అని అడుగుతున్నా. మరి కులం కావాలన్నా మనకు? మతాన్ని రెచ్చగొడుతున్నా నేను చెప్తున్నాను. నేను వస్తే మళ్ళా 4% రిజర్వేషన్లు పోతాయంట. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి 5-6 మంది అడ్వకేట్లు పెట్టి సుప్రీంకోర్టులో మీ రిజర్వేషన్లు కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భవిష్యత్తులో కూడా కాపాడే పార్టీ తెలుగుదేశం పార్టీ. మసీదులకు నేను ఆర్థిక సహాయం చేస్తే మసీదులు కూలగొడతామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, మైనారిటీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 95 2004లో ఎన్డీఏతో ఉన్నాం, 14 19లో ఎన్డీఏతో ఉన్నాం. నేను అడుగుతున్నా, ఈరోజు కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ వచ్చిందంటే నా వల్లనే వచ్చింది, అవునా కాదా అని అడుగుతున్నా. హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ నేనే పెట్టాను, హజ్ హౌస్ నేనే కట్టాను. ఉర్దూ 2వ భాష కింద 13 జిల్లాల్లో పెట్టాను. షాదీ ఖానాలు కట్టాను. అదే మరిగా మీరు చూస్తే ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం 36,000 మంది ఆడబిడ్డల్ని 140 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లిళ్లు చేపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దుల్హాన్ ఇచ్చాం. రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ముస్లిం సోదరులకు విదేశీ విద్య ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రేపు రాబోయే రోజుల్లో మక్కాకు పోవడానికి 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయబోయే పార్టీ తెలుగుదేశం పార్టీ. సిఏఏ ఎన్ఆర్సి బిల్లు వస్తే ఢిల్లీలో సపోర్ట్ చేసి గల్లీలో నాటకాలాడే వ్యక్తి, నాటకాలాడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతున్నా మిమ్మల్ని, అబ్దుల్ సలాం నంద్యాల ఒక దొంగగా చిత్రీకరించి వేధించి వెనకానబడి కడాన ఆయన భార్య 2 పిల్లలు రైలు కింద పడి బలవంతపు మరణం చేసుకున్నారే. ముఖ్యమంత్రి వచ్చి కలిసావా? పరామర్శించావా? నీకు సిగ్గనిపించలేదా నీ ప్రభుత్వంలో? ఈ నందికొట్కూరులో మొన్నే ఒక ఆడబిడ్డ నమాజ్ చేసుకొని ఇంటికి పోతా ఉంటే దొంగ కింద చిత్రీకరించారా లేదా అని అడుగుతున్నా. శ్రీనివాసులుడు అనే ఒక వ్యక్తి ఆడబిడ్డ బురకా తొలగించి చూసి అవమానిస్తావా? అవమానించని అడిగితే కొట్టి దౌర్జన్యం చేస్తావా అని అడుగుతున్నా. అందుకే చెప్తున్నా, నేనైతే మక్కిలి రెగ్గొట్టి లోపల పెట్టేవాడిని. ఎవరైనా సరే చట్టాన్ని అధిగమించడం కరెక్ట్ కాదు. నేను అడుగుతున్నా, ఇక్కడే ముస్లిం సోదరులకి మీకు భద్రత ఉందా అని నేను అడుగుతున్నా. నా హయాంలో ఎప్పుడన్నా మీకు ఆ సమస్య వచ్చిందా అని అడుగుతున్నా. అది తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే వ్యత్యాసం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనమందరం బానిసలు అనుకుంటున్నారు. బానిసలం కాదు, గౌరవంగా బతికే ప్రజానీకమని ఆత్మ గౌరవాన్ని చెప్పవలసిన అవసరం ముస్లిం సోదరులకు ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ముస్లిం సోదరులకు కూడా నేను ఒక మేనిఫెస్టో తీసుకొస్తా, మీ అందరికీ న్యాయం చేపిస్తా. నేనే ఆ రోజు ఇమాములకి మౌజుములకి ఆందోళన ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మొన్న 6 నెలలు ఇవ్వకపోతే
నేను మీటింగ్లో తిడితే మొన్నే రిలీజ్ చేసిన వ్యక్తి ఈ సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 1500 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీలో డబ్బులు ఇవ్వకుండా పేదవాడ ఆరోగ్యం ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి చెప్పుకుంటూ పోతే రాత్రంతా కూడా చాలదు. ఏది ఏమైనా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు నేనేదో వాళ్ళని తిట్టడానికి రాలేదు. నేను వచ్చింది ఒకే దానికి వచ్చాను, మిమ్మల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చాను, ప్రజాగళం కింద వచ్చాను, వాస్తవాలు చెప్పడానికి వచ్చాను. మళ్ళీ జరగరాని తప్పు జరిగితే మీ జీవితాలు చాలా ఆగమైపోతాయి, ఇబ్బంది పడతారు. అది ముందు చెప్పడం నా బాధ్యత. అందుకే మీ పిల్లల కోసం, మీకోసం, మన భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రం కోసం చెప్పడానికి వచ్చాను. నేను ఒకే ఒక విషయం చెప్తున్నా, నాకేం ముఖ్యమంత్రి పదవి కావాలని అడుగుతున్నా. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాల ముఖ్యమంత్రిని, నవ్య ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల ముఖ్యమంత్రిని, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసి ప్రపంచ పట్టణంలో పెట్టిన వ్యక్తిని, ఐటీ అభివృద్ధి చేసి తెలుగు వారిని ప్రపంచం మొత్తం పంపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నా బాధ 50% జనాభా ఆంధ్రప్రదేశ్లో ఉంటే కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా నాశనం అయిపోయాం. బాధల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నారు. అందుకే నేను ఒక బాధ్యత తీసుకున్నా. ఆ బాధ్యత ఈ రాష్ట్రాన్ని కాపాడి ప్రతి ఒక్క ఇంటికి ఒక పెద్ద కొడుకు మారిగా, ఒక కుటుంబ సభ్యుడిగా, మీ పెద్ద కొడుకుగా బాధ్యత తీసుకొని మీ అందరినీ న్యాయం చేయాలని ఏకైక కోరిక. భగవంతుడు ఎంత శక్తి ఇస్తే 40 ఏళ్ళ అనుభవం అంతా తీసుకొని మళ్ళీ 14 సంవత్సరాలు ఎంతైతే పనిచేశానో 5 ఏళ్ళలో చేసి మీ రుణం తీర్చుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకనే ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో వచ్చాను. సూపర్ 6, మన సూపర్ 6 బంపర్ సక్సెస్, సూపర్ హిట్ కూడా. జగన్మోహన్ రెడ్డి నిన్న రిలీజ్ చేసిన ఎలక్షన్ మేనిఫెస్టో అట్టర్ ఫ్లాప్. చూసారా? ఏమైనా ఉందా దాంట్లో? ఏమైనా వస్తుందా మీకు? నేను ఇచ్చింది ఏముందో చూడండి. మళ్ళీ అంటున్నాడు నాకు విశ్వసనీయత లేదంట, నేను ఇవ్వలేనంట. సంపద సృష్టించడం తెలిసిన వ్యక్తిని నేను ఇవ్వలేకపోతే నువ్వు ఇచ్చింది మొదట్లో బటన్ నొక్కింది, నేను చేసిన అభివృద్ధితో బటన్ నొక్కావు తప్ప నేను అభివృద్ధి చేయకుంటే నీ బటన్ ఆ రోజు ఆగిపోయేది.